హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు అన్బాక్సింగ్ వీడియో చూపిస్తున్నాను. ప్రెస్టీజ్ కంపెనీ ఇండక్షన్ స్టవ్ చూపిస్తున్నాను. అన్బాక్సింగ్ని ఓపెన్ చేస్తున్నాను. ప్రెస్టీజ్ ఇండక్షన్ స్టవ్ ఇంకొకసారి డెమో చూపిస్తున్నాను. ఇది గ్యాస్ లేనప్పుడు, మనకి గ్యాస్ ఎప్పుడైనా అయిపోయినప్పుడు బ్యాచిలర్స్కి ఈ ప్రెస్టీజ్ ఇండక్షన్ స్టవ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా దీని క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ ప్లగ్ ఇచ్చాడు. ఈ ప్లగ్ ఇలా ప్లగ్లో పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ పవర్ ఆన్ చేసుకుని, ఇక్కడ లైట్లు వెలుగుతున్నాయి కదా, ఇక్కడ పవర్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ పవర్ బటన్ని క్లిక్ చేయాలి. మనం దోశ వేసుకున్నప్పుడు ఇలాగా దోశ బటన్ క్లిక్ చేసుకొని దోశలు వేసుకోవడమే. తర్వాత టైం కూడా మనం పెంచుకోవచ్చు, కావాలితే తగ్గించుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్, కర్రీ, మనం కర్రీ చేసినప్పుడు కర్రీ, ఇడ్లీ, మనం ఇడ్లీ చేసుకున్నప్పుడు ఇడ్లీ, డీప్ ఫ్రైలు ఎప్పుడైనా చేసుకుంటే ఈ బటన్ యూజ్ చేయాలి. హీట్ మిల్క్, మనం పాలు ఎప్పుడైనా వేడి చేసుకోవడానికి, కొంచెం వేడి చేసుకోవడానికి కీప్ వాము, మనం కూరలో ఫ్రై చేసుకున్నప్పుడు ఈ బటన్ యూజ్ చేసుకోవాలి. ఈ బటన్ యూజ్ చేసుకుని మనం వంటని ఫినిష్ చేసుకోవచ్చు. ప్లగ్ ఆఫ్ చేసుకుని ఇక్కడ పవర్ బటన్ కూడా ఆఫ్ చేసుకోవాలి. పవర్ బటన్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్యాన్ సౌండ్ ఆగిపోయిన తర్వాతే మనం కట్టేయచ్చు. సులువుగా దీన్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత పవర్ ఆఫ్ చేసేసుకుని ఒక టిష్యూ తీసుకుని ఈ టిష్యూని ఇలా విధంగా పెట్టేసి వేసేయడమే. దీని మీద ఏమైనా ఉంటే పోతాయి. టిష్యూ లేని వాళ్ళు మెత్తటి క్లాత్ తోటి ఈ విధంగా రుబ్బు చేసుకోవడమే. తడి క్లాత్తో కానీ సర్ఫ్ వాటర్తో కానీ దీన్ని క్లీన్ చేయకూడదు. దీన్ని ఇలాగా మెత్తటి క్లాత్ తోటి క్లీన్ చేసుకోవాలి. ఈ ప్రెస్టీజ్ ఇండక్షన్ స్టవ్ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అవైలబుల్గా ఉన్నాయి. అయితే బయట మార్కెట్లో కూడా అవైలబుల్గానే ఉన్నాయి. మీకు ఎక్కడ రేట్ అవైలబుల్గా ఉంటే అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.